నమస్తే, వెల్కమ్ టు V9 తెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కిరణ్ కుమార్ రెడ్డిలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్. పుంగనూరులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత. టీడీపీ నాయకుడు హేమాద్రిని వైసీపీ నాయకుడు రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ నాగభూషణం కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నాయకుల ఆందోళన. యూపీఎస్సీ ఫలితాల్లో ప్రజ్ఞా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విజయ బేరి. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుకు సీఎం జగన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఆయన చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. తను ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తానని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి పదవి పొందాడని, జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టడానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డే అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిపై కసి తీర్చుకునే అవకాశం వచ్చిందని, రాజంపేట బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుగా ఓడించి వైసీపీ ఎంపీగా మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు కేవలం పేదరికాన్ని బట్టి జరిగితే జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ వారికే చేసుకున్న ఘనత చంద్రబాబు. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. తప్పకుండా మంచి పరిపాలన తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నమ్మకం పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్యాబలం కూడా శాసనసభ్యులు ఎక్కువగా ఉండాలి కాబట్టి మరి నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించండి. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు కూడా మనకు ముఖ్యం. ఈ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. మాకంతా ఆ అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం. ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాళ్ళు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు కాబట్టి. మరి ఏం చేశాడు ఆయన? చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టనీను, జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను, మీరు రాష్ట్రాన్ని కావాలంటే విడగొట్టుకోండి, నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు. రాష్ట్రాన్ని విడగొట్టారు. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లోకి పంపాడు. మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు. మిథున్ కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి. మన నియోజకవర్గానికి ఎక్కడైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీతో పీలేరు కాన్స్టిట్యున్సీ సంబంధం ఉంటే ఆ పక్కంతా డబుల్ రోడ్డు, మనకేమో సింగిల్ రోడ్డు. ఇప్పుడైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి దయతో మనం అన్నీ కూడా వేసుకున్నాం. అప్పుడు పరిస్థితి మరి ఎక్కడైనా ముఖ్యమంత్రి రాష్ట్రానికి అంతా చూస్తాడు కానీ ఇప్పుడు మనం మంత్రిగా జిల్లా అంతా చూస్తూ ఉన్నాం. కానీ మన పీలేరుకే, అది పుంగనూరుకే వేసుకొని పీలేరులో వేయకుండా ఇంకోతో వేయకుండా చేయలేదు. పీలేరుకు ప్రాధాన్యత ఇచ్చాం, అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి ఆశయం కూడా అదే, మనం అందరికీ ఓటుగానే ఉండాలి అని చెప్పి. మరి అలాంటి వ్యక్తి పార్లమెంటుకు నిలుస్తూ ఉంటే మరి చిత్తుగా అతను ఓడించాలా, మిథున్ను పార్లమెంటుకు పంపాలా మీరు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తున్నాను. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం ఇంటిలో తెలుగుదేశం పార్టీ నాయకులను కిడ్నాప్ చేసి నిర్బంధించారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. వైసీపీ నాయకుడు మరియు రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ నాగభూషణం ఇంటి ముందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో కిడ్నాప్ చేసిన హేమాద్రిని ఇంటి వెనుక వైపు నుండి వదిలేశారు. తనపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారని హేమాద్రి తెలిపారు. తన చేతిలో మాదక ద్రవ్యాలను పెట్టి వీడియోలను తీసి బెదిరింపులకు పాల్పడ్డారని, తెలుగుదేశం పార్టీ ప్రచారాల్లో పాల్గొంటే తనపై మాదక ద్రవ్యాల కేసులు పెట్టి జైలుకు పంపుతామంటూ వైసీపీ శ్రేణులు బెదిరించారని హేమాద్రి తెలిపారు. ఎన్నికల నియమాలు అమలులో ఉన్నప్పటికీ వైసీపీ శ్రేణులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటంతో ఎన్నికల కమిషన్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఈరోజు పుంగనూరు పట్టణంలో
మా కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త హేమాద్రి పుంగనూరు పట్టణం ఉబేదొల్ల కాంపౌండ్లో సంత గేటుకు వెళ్ళడం జరిగింది. ఏదో రోజువారీ ప్రక్రియలో భాగంగా కూరగాయలు కొనడానికి సంతగేటుకు వెళ్తే సంతగేట్లో రాష్ట్ర కళా మరియు సృజనాత్మక చైర్మన్ కొండవీటి నాగభూషణం గారి ఇంటిలో మా కార్యకర్తని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు లాక్కొని పోయి కొట్టి బట్టలు చింపి గాయాలయ్యే విధంగా కొట్టి ఆయన ఫోన్ లాక్కొని ఆయన చేతిలో ఏదో మాదక ద్రవ్యాలు పెట్టి ఫోటోలు తీసుకొని మా నాయకుల పేర్లు ఆయన నోట్తో బలవంతంగా చెప్పించి రికార్డ్ చేపించుకొని మా నాయకులు కార్యకర్తలు ఆడ చేరిన తర్వాత వాగ్వాదం జరిగిన తర్వాత ఇతన్ని విడిచిపెట్టి ఈరోజు పుంగనూరు పట్టణంలో ప్రజాస్వామ్యం బ్రతుకుందా అని ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఈరోజు పుంగనూరు పట్టణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఈరోజు పుంగనూరు ప్రజల మీద వదిలి ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి ఎవరిని పడితే వాళ్ళని కొట్టి ఎవరిని పడితే వాళ్ళని హింసించి ఎవరిని పడితే వాళ్ళని కేసులు పెట్టి ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెట్టి ఎవరిని పడితే వాళ్ళ రౌడీ షీట్లు పెట్టి ఈరోజు పుంగనూరు పట్టణాన్ని పుంగనూరు నియోజకవర్గాన్ని వద్వానం చేస్తా ఉన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఎత్తుకోబోయే ధైర్యం వాళ్ళకు ఉంది అంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయనే ధైర్యం మాకైతే లేదు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలని, అలాగే ఎవరైతే దుండగులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఇతని పైన దాడి చేసి ఈయనను హింసించినారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, అలాగే పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకొని ఇమీడియట్ గా ఈ ఎన్నికల చర్యలో భాగంగా ఏదైనా చర్య జరిగితే వెంటనే వచ్చి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. యూపీఎస్సీ నేడు ప్రకటించిన సివిల్స్ లో ప్రజ్ఞా గ్రూప్ ఆఫ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఇండియా 1వ, 8వ, 31వ ర్యాంకులను సాధించింది. నేషనల్ లెవెల్ టాప్ 10లో 2 ర్యాంకులతో పాటు మొత్తం 50కి పైగా సివిల్స్ అర్హత సాధించినట్టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైర్మన్ పి తేజ్ స్వరూప్ తెలిపారు. జాతీయ స్థాయి సివిల్స్ ర్యాంకుల్లో 10 మరియు 200 లోపు 8 మందితో పాటు మరో 50 మందికి పైగా తమ విద్యార్థులే కావడం పట్ల ఇన్స్టిట్యూట్ చైర్మన్ తేజ్ స్వరూప్ ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలలో మొదటి ర్యాంక్ సాధించిన ఆదిత్య శ్రీవాస్తవ, 8వ ర్యాంక్ సాధించిన ఆశీష్ కుమార్లకు అభినందనలు తెలియజేశారు. ప్రిలిమినరీ స్థాయి నుంచే మెయిన్స్ టార్గెటెడ్ గా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఇంటర్వ్యూలకి అభ్యర్థులను ప్రిపేర్ చేయడం తమ ప్రత్యేకత అని, అందువల్లే తాము ప్రతి ఫలితాల్లో కూడా ఇలాంటి విజయాలను సొంతం చేసుకుంటున్నామని తెలిపారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డు మాజీ సభ్యులతో తమ ఇన్స్టిట్యూషన్ లో చదువుకునే అభ్యర్థులకు శిక్షణ గైడెన్స్ ఇవ్వడం తమ ప్రత్యేకతని వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన తమ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్స్ ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు బెంగళూరు, పూణే, తిరుపతి, ఢిల్లీ కేంద్రాల్లో కూడా తమ బ్రాంచీలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ లో సివిల్స్ తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షల కోసం శిక్షణనిస్తున్నామని, గ్రూప్స్ శిక్షణను ఇంగ్లీష్ మరియు తెలుగు 2 మీడియాలలో కూడా అందిస్తున్నట్లు ప్రజ్ఞా ఇన్స్టిట్యూషన్ చైర్మన్ తేజ్ స్వరూప్ మీడియాతో తెలిపారు. ఇక్కడ వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఒక 2 అవర్స్ ముందు రిజల్ట్స్ వచ్చాయి, యూపీఎస్సీ ఇయర్ రిజల్ట్స్. ప్రజ్ఞా ఐఏఎస్ అకాడమీ లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కాకపోతే నెక్స్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా 8th ర్యాంక్ వచ్చింది, 16 ర్యాంక్ వచ్చింది, 22 ఆల్ ఇండియా ర్యాంక్, 24 ఆల్ ఇండియా ర్యాంక్, ఆల్ ఇండియా 50 వచ్చింది, 60 వచ్చింది, 63 వచ్చింది. ఇలా టాప్ 100లో చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే టాపర్సే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, మన తమిళనాడు నుండి కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి ప్రజ్ఞకి. అయితే ఈరోజు వచ్చిన టాపర్స్కి వాళ్ళు సెలబ్రేషన్స్లో ఉండడం వల్ల ఇక్కడికి పిలువలేకపోయాము ఇంటరాక్షన్కి. తప్పకుండా రేపు ఎల్లుండికి వాళ్ళు మీ అందరితో ఇంటరాక్ట్ అవుతారు. మీరు మంచి క్వశ్చన్స్ కానీ అన్నీ అడగచ్చు, ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయని కూడా. ఆదిత్య శ్రీవాత్సవ్ ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ర్యాంక్ వచ్చింది మన ఇక్కడ స్టూడెంటే. అతను 2 ఇయర్స్ నుండి కంటిన్యూ ఉన్నారు. ఆయన లాస్ట్ ఇయర్ ఐపీఎస్ అకాడమీ మన హైదరాబాద్లోనే సర్దార్ పటేల్ అకాడమీలో ట్రైనింగ్ చేస్తూ ఈ ఇయర్ మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ఇంటర్వ్యూ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చాలా సంతోషం. ముఖ్యంగా తెలుగు క్యాండిడేట్లో చూసుకున్నట్లయితే ఆంధ్ర అండ్ తెలంగాణ ఒక 2-3 టాప్ 50లో ఆల్రెడీ ఉన్నారు.
ఒక అమ్మాయి నాకు గుర్తున్నంత వరకు చందన జాహ్నవి అని అమ్మాయి ఉంది, టాప్ 50 ర్యాంక్ వచ్చింది. ఆ అమ్మాయి కూడా లాస్ట్ ఇయర్ ఆల్రెడీ సర్వీస్లో ఉంది IRSలో. ఈ ఇయర్ ఆమె కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి మంచి ర్యాంక్ సెక్యూర్ చేసింది. చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ మీతో పంచుకున్నందుకు ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ. తేజస్వరం. సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి. స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీక్రోధ నామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం తిథి నవమి, వారం బుధవారం, నక్షత్రం పుష్యమి, శ్రీకోసల రాజ్యం రాజధాని అయిన అయోధ్య మహారాజు దశరథుడు, శ్రీమతి కౌసల్య దంపతులు ప్రథమ పుత్రుడు, దశావతారాల్లో 7వ అవతారం, చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువులో మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్మించిన శ్రీరామచంద్రమూర్తికి ఒకనాటి రావణ బ్రహ్మ మండోదరుల ప్రథమ పుత్రిక అయిన సీతను కొన్ని అనువాద కారణాల వల్ల తన సైన్యంచే కుమార్తెను భూమిలో పాతిపెట్టాడు రావణుడు. నేపాల్ రాజధాని మిథిలాపురి మహానగరానికి చెందిన శ్రీ దశరథ మహారాజు శ్రీమతి సునయని దంపతులు భూమిని దున్నుతుండగా బంగారు పెట్టెతో దొరికిన సీతామహాదేవిని శ్రీరాముడికి ఇచ్చి పుష్యమి నక్షత్రం రోజున 12 గంటలకు శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని రామాలయంలో సాయినగర్ దేవాలయం, ఇరువాడ రామాలయం, గొట్టివాడ శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరంలో, ఇవే కాక మండలంలో పలు గ్రామాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం మంగళ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేళ తాళాలతో, భాజా భజంత్రీలతో, నృత్య ప్రదర్శనలతో గ్రామీణ ప్రాంత వాసులకు ఎల్లవేళలా మదిలో నిలిచిపోయేలా సాము గారడీలు, తప్పెడుగుళ్ళు, చిటికెలు, భజనలు, కోలాటాలు, సీతారాముల కళ్యాణం మహోత్సవం చూచుటకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. వివాహ కార్యక్రమం అనంతరం పిండి వంటలతో భక్తులకు ఆలయ కమిటీ వారు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు. అనంతరం సాయంత్రం సబ్బవరం, సాయినగర్, ఇరువాడ, గొట్టివాడ గ్రామ పురవీధుల్లో అంగరంగ వైభవంగా శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి మూర్తులను ముత్యాలపల్లికి పైన ఊరేగింపుగా జరిపించారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఎంతో శుభదినం. మరి శ్రీరామనవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా ఈ శ్రీరాముల వారి కళ్యాణం చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే సబ్బవరం మండలం, సబ్బవరం గ్రామ పంచాయతీ, సబ్బవరం గ్రామంలో పురాతన దేవాలయం శ్రీ సీతారాముల వారి ఆలయం వద్ద మరి శ్రీరామ సందర్భంగా ఈ కళ్యాణం జరపడానికి గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం చేసుకుని మరి ఈరోజు అంగరంగ వైభవంగా ఈ కళ్యాణం ప్రారంభం అవుతుంది. మరి దీనికి సంబంధించి 5 గ్రామాల పెద్దలు కాకుండా సబ్బవరం గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులందరూ కూడా అనేక రకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మధ్యాహ్నం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగానే మరి పూర్వం నుంచి ఉన్నటువంటి ఈ ఉత్సవ విగ్రహాలని మరి మార్చి డాక్యుమెంట్ రైటర్ వాసు గారు మరి 40,000 రూపాయలను వెచ్చించి సీతారాములు, లక్ష్మణు అలాగే హనుమంతుడి విగ్రహంతో పాటు ఈ మకర తోరణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నూతన విగ్రహాలతో కూడా ఈ రోజు కళ్యాణం జరిపించుకోవడం మా అందరికి కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మధ్యాహ్నం ఈ అన్నసమారాధన కార్యక్రమంతో ఈ సాయంత్రము స్వామివారి ఊరేగింపుతో ఈ రోజు ఈ కార్యక్రమం ముగింపు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు 50 మంది కూడా ఈ ఆలయానికి వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసి తిలకించి స్వామివారి కృప పొందుతారని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి వారు కూడా పాల్గొని ఈ యొక్క శుభమైన కళ్యాణాన్ని వీక్షించి అందరూ కూడా ఆ యొక్క సీతారాముల వారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే అమ్మ, సీతారాముల వారి కళ్యాణము లోకాచార రీత్యము అంటే ఏంటి? లోకాన్ని ఉద్ధరించడానికి అతను ఈ యొక్క కళ్యాణాన్ని మనకి ఇవ్వటం జరిగింది. దీని ద్వారా అనేక అనుగ్రహాలు పొందవచ్చు. కాబట్టి ప్రతి వారు కూడా ఈ కళ్యాణాన్ని తిలకించినట్లయితే సర్వభోగ భాగ్యములు కలుగుతాయి. ఎందుకంటే ఈ సీతారాముల వారి కళ్యాణము లోక కళ్యాణం కాబట్టి లోకాచార రీత్యా, అందుకనే లోకంలో ఉన్న వారందరికీ
ఏంటి శుభాలను కలిగించడానికి అతను ఈ యొక్క విష్ణు స్వరూప అవతారంలో రావడం జరిగింది. కాబట్టి అందరికీ శుభాలను కలిగించడానికే అతను ఈ యొక్క కళ్యాణాన్ని ఇలాగా మన అందరి మధ్యనే చేయించుకోవడం జరుగుతున్నదండి. కాబట్టి ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించిన వారికి అందరికీ కూడా చక్కనైన సౌభాగ్య తత్వాలు కలుగుతాయి. కాబట్టి మన యొక్క ఆ యొక్క విష్ణు స్వరూపం ఉన్న వారిని ఈ యొక్క రూపంలోను సీతాదేవి కూడా మనల్ని అనుగ్రహించడానికి, లక్ష్మీ స్వరూపమైన ఆ సీతాదేవి కూడా ఈ యొక్క దివి నుంచి భూమికి ఏతించి మనల్ని ఉద్ధరించడానికి జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క కళ్యాణాన్ని అందరూ కూడా సౌభాగ్యతత్వంతో తిలకించి ఆరాధించి చూడవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య నమః. ఈరోజు సీతారామ కళ్యాణం, అలాగే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి రాముల వారు జన్మదినం జరిగింది. అదే రోజు సీతారాముల వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి పల్లె రాముల వారిది కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంతంగా జరుగుతుంది. అలాగే మనకి అయోధ్యలో మోడీ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కని చాలా విశేషం. 500 సంవత్సరాల నుంచి మనం చేసుకోవాల్సిన ఈ కార్యక్రమాన్ని హిందువుల ఆరాధ్య దైవమైన రాముల వారికి కళ్యాణం చేసుకుంటామంటే చాలా విశేషమైన పండుగ. హిందువులకు అత్యంత ప్రీతమైన అయోధ్య రాముడికి కళ్యాణం చేస్తున్నామంటే కొంత మోడీ గారి చలవే అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అవకాశం సద్వినియోగం రామువారు ఎల్లవెల్లా కలగాలని మరీ కోరుచున్నాం. సీతారాముడు కళ్యాణం సందర్భంగా ప్రజలందరూ కూడా పూజలు చేయించుకొని, అలాగే అయోధ్య రాముడికి ఇవాళ అన్న సంతర్పణ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అందరూ కూడా ఆనందంగా ఉండాలని సుఖ సంతోషాలతోటి ఈ రాముడి కళ్యాణం జరుపుకుంటారు ప్రజలందరూ కూడా. శ్రీరామ్. మన ఇరువాడ గ్రామ ప్రజలకి అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ శ్రీరామనామం దినం అనేది ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం రోజున శ్రీరామనామం జరుపుకోవడం అందరికీ ఆనవాయితీగా వచ్చింది. పూర్వీకులు మా గ్రామానికి ఏదైతే మాకు అప్పగించారో, పూర్వీకులు అప్పగించిన బాధ్యతని మా వంతు సహకారంగా మా జనరక్షణ పూర్వీకులు ఏ బాధ్యత అప్పచెప్పినా ఆ బాధ్యతను మేము పూర్తిగా నెరవేర్చినందుకు మా తరం వాళ్ళు అందరూ కూడా కృషి చేస్తారనేసి మనం చేసుకుంటూ, ప్రతి ఒక్కరికి భక్తి శ్రద్ధలు పెరగాలనేసి ఈ రోజు ఈ శ్రీరామ కళ్యాణమే కాదు, ఏ కళ్యాణానికైనా సరే అందరూ కూడా భక్తి శ్రద్ధలు చూపించాలనేసి, హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనేసి జై రామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ శ్లోకంతో అందరూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ శ్రీరామ కళ్యాణం రంగరంగ వైభవంగా జరిపించుకోవాలని గ్రామస్తులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆనంద ఉత్సవాల్లో పాల్గొనాలనేసి, అలాగే సాయంత్రం రాముల వారి ఊరేగింపు కూడా కోలాటంతో సహా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కోలాటం గాని ఈ ఊరేగింపుని జయప్రద చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మా ఇరువాడ గ్రామంలో మాకు మన ప్రపంచం దేశంలో మొత్తం ఎక్కడైనా కళ్యాణాలు జరుగుతున్నాయి. అలాగే మా ఇరువాడ గ్రామంలో మా సీతారాముల కళ్యాణము ప్రతి సంవత్సరము చాలా పెద్ద ఎత్తున కుర్రోళ్ళందరూ పాల్గొని చక్కగా అన్న సంతర్పణలు, అలాగే రాములవారి కళ్యాణం మా మహిళలందరూ కలిసి చక్కగా చేసుకుంటూ, సాయంత్రం కోలాటాలు, అలాగే ఊరేగింపు, స్వామివారి ఊరేగింపు కూడా ఉంది. అందరూ అది కూడా చాలా బాగా చేసుకుంటాం. అలా కాకుండా మన అయోధ్య రామయ్య గారు ఆ సంబరంలో కూడా ఇది ఇంకా మాకు చాలా ఆనందంతో ప్రతి ఊరు కూడా సీతారామ కళ్యాణం జరుపుకుంటూ జై శ్రీరామ్. శివ పంచాయతీ ఆలయంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి కూడిన రామ కళ్యాణం జరుగుతుంది. దేశమంతా జరుపుకుంటున్నారు, మనం జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది ఆనవాయితీగా మన కళ్యాణం చేస్తున్నాం. ఆలయంలోని అన్నదానం చేస్తున్నాం. భక్తులందరూ వస్తున్నారు, అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. మనకి అంతే చాలా దిగ్విజయంగా కార్యక్రమం జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా సబ్బవరం మండలం గొడ్డవాడ గ్రామంలో గొడ్డవాడ కాలనీలో
శ్రీ 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 హనుమ సీతాలక్ష్మణ సమేతుడైన కోదండ సీతారామచంద్ర స్వామి వారికి వార్షిక తిరుకళ్యాణం అంగరంగ వైభవంగా ఇప్పుడే ప్రారంభమైందండి. మరి లోకారాజ్యులు జగన్నాథ సూత్రధారి అయినటువంటి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి సీతాలక్ష్మణ సమేత కోదండ సీతారామచంద్ర స్వామి వారికి మా గ్రామ పెద్దలు, అలాగే ఇక్కడ మా గ్రామ సర్పంచ్ గారు, మిగతా పెద్దలు, అలాగే ప్రముఖుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గుట్టివాడ కాలనీలో హనుమ సీతాలక్ష్మణ సమేత కోదండ సీతారామచంద్ర స్వామి వారి వార్షిక కళ్యాణాన్ని నిర్వహిస్తూ వస్తున్నామండి. గత 30-35 ఏళ్లుగా ఇక్కడ కళ్యాణాలు నిర్విఘ్నంగా సాగుతూ వస్తున్నాయండి. ఇక్కడ తరతర భేదాలు లేకుండా, అలాగే మరి ఆడవారందరూ కూడా ఆడపిల్లి వారుగా, మగవారందరూ కూడా మగపిల్లి వారుగా ఎత్తించి మరి ఇంటింటికో పువ్వు అయితే ఈశ్వరుడికో మాలని సొంతంగా అందరి సహాయ సహకారాలతో మా పెద్దలందరి ఆధ్వర్యంలో స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ దివ్యంగా కళ్యాణం ప్రారంభమైందండి. ఇప్పుడే మహాగణాధిపతి పూజ, శుద్ధి పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అలాగే మిగతా కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయండి. ఈ రోజున స్వామివారికి ఈ చైత్ర శుద్ధ నవమి రోజున మరి క్రోధినామ సంవత్సరంలో పేరుకే క్రోధి కానీ అందరికీ క్రోధాలు ఉంటాయని కాదండి, క్రోధిని కోపాన్ని సంహరించేటువంటి నామ సంవత్సరం, అంటే కోపాన్ని శాంతింప చేసే సంవత్సరంగా మరి పెద్దలు పండితులు చెప్పడం జరిగింది. మరి ఈ రోజున హనుమ సీతాలక్ష్మణ సమేత కోదండ సీతారామచంద్ర స్వామి వారి వార్షిక కళ్యాణానికి ఏతించిన భక్త మహాశయులందరికీ కూడా మరి మీ అందరి తరఫున, మరి పెద్దల తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందండి. గుట్టివాడ గ్రామ పంచాయతీలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ సీతారామస్వామి కళ్యాణ మండపానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఆహ్వానం పలికిస్తున్నాను. అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలండి. మరి ఈ రోజున మా గ్రామంలో ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణం అందరూ చూడడానికి రమ్మని ఇంకా నేను ఆహ్వానిస్తున్నాను. ఇందులో నేను పాల్గొన్నందుకు గ్రామ సర్పంచ్ గా నేను చాలా ఆనందంగా ఈ వేడుకను నేను చేస్తున్నాను. అందరికీ మరొకసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోజు మహాపర్వదినం. ఈ రోజు లోక కళ్యాణార్థం శ్రీరామచంద్రమూర్తి వారి కళ్యాణం దేశం అంతా జరుగుతున్నది. అదే రీతిలో ఈ రోజు సబ్బవరం మండలం సబ్బవరం గ్రామంలో శ్రీరాముల వారి కళ్యాణం అతి వైభవంగా జరుపుకుంటున్న ప్రజలందరూ కలిపి, కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ చూసి విచ్చేసి దిగ్విజయంగా జరిపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.